నువ్వేం చేయాలి? సర్వాత్మ సమస్త జీవులందు అంతరాత్మగా ఉండేటువంటి ఆ భగవంతుడు, ఆయనే భగవంతుడు. అంటే భగవంతుడు అంటే ఎవరైతే షడైశ్వర్యాలను సంపూర్ణంగా కలిగి ఉన్నాడో అతన్నే భగవంతుడు అంటారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశశ్రియోహో జ్ఞాన వైరాగ్యయోశ్చ అపి షణ్ణాం భగ ఇది ఇంగన. ఎవరి దగ్గరైతే ఐశ్వర్యము, వీర్యము, యశస్సు, తర్వాత వైరాగ్యము, జ్ఞానము, ఇవన్నీ కూడాను శ్రీ అంటే సో సంపత్తు, సంపద, ఇవన్నీ 6 కూడాను ఎవరైతే పుష్కలంగా సమగ్రంగా అంటే సమస్తంగా ఎక్కడైతే ఉన్నాయో ఆయన్నే భగవంతుడు అంటారు. ఆ భగవంతుడు ఎవరి దగ్గర? అన్ని 6 సంపదలు సమగ్ర రూపంలో ఎవరి దగ్గర ఉన్నాయి? కేవలం హరి దగ్గరే ఉంది. శ్రీకృష్ణ భగవానుడి దగ్గర మాత్రమే ఉంది. భగవాన్ ఈశ్వర, ఆయన ఏంటి? ఈశ్వరుడు అంటే సర్వుల యందు సమస్త దేవతలకి ఆయనే అధిపతి, ఈశ్వరుడు. అటువంటి హరిని ఎవరైతే భజిస్తారో, కీర్తిస్తారో, శ్రవిస్తారో, శ్రవణం చేస్తారో, స్మరిస్తారో, సో వాళ్ళే శ్రేష్ఠులు. అదే చేయాల్సింది. అంటే అలాంటి హరిని ఇప్పుడు ఉత్తరం చెబుతున్నారు అనమాట. ఈ 5వ శ్లోకంలో పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నకి మనకు ఉత్తరం